అన్ని రకాల రిసోర్సెస్ ఉన్నోళ్ళు గూడా మంచి సినిమాలు తీయకపోతే మూవీ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వుడు మస్తు కష్టమైతది చీకటిలో. ఇదొక వెబ్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో మనకైతే అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ‌ల మెయిన్ లీడ్‌గా శోభితా ధూళిపాల యాక్ట్ జేసింది. ఇగ ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటిదంటే, ఒక న్యూస్ ఛానెల్‌ల క్రైమ్ న్యూస్ ప్రోగ్రామ్‌ల శోభితా ధూళిపాల ప్రెజెంటర్‌గా వర్క్ జేస్తాంటది. క్రైమ్‌ను టీఆర్‌పీ కోసం సెన్సేషన్ చేసుడు ఇష్టం లేక జాబ్ బంద్ జేస్తది. క్రైమ్ స్టోరీస్‌ను ఉన్నది ఉన్నట్టుగా ఏం సెన్సేషన్ జేయకుండా జెప్పాలన్న ఒక ఉద్దేశంతోటి ట్రూ క్రైమ్ స్టోరీస్ అని ఒక పోడ్‌కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటది. ఇదే టైంల ఈమె ఫ్రెండును, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను ఎవలో మర్డర్ జేస్తారు. సో, ఇదే కేసును ఆమె పోడ్‌కాస్ట్ కాన్సెప్ట్‌గా తీసుకొని ఒక సైడ్ పోడ్‌కాస్ట్ చేసుకుంటేనే ఇంకో సైడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాంటది. ఈ పోడ్‌కాస్ట్ సక్సెస్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితాంటది. ఈ విషయం తెలుసుకున్న కిల్లర్ శోభిత మీద గ్రడ్జ్ పెట్టుకుంటాడు. మరి శోభిత కిల్లర్‌ని పట్టుకుంటదా? కిల్లరే శోభితను చంపేస్తాడా అన్న విషయం మనం ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా కోసం తీసుకున్న స్టోరీ లైను బాగా బేసిక్ లైను. అంత కొత్తది గూడా ఏం గాదు. అసొంటప్పుడు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ ఉండాలే. ఈ స్టోరీ‌ల కొన్ని హై మూమెంట్స్ గూడా ఉండాలే. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా లేదు. సినిమాలో ఎక్కడ గూడా హై మూమెంట్స్ లేవు. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలల్ల కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ ఉండాలే. చూసేటోళ్ళకి గూడా నెక్స్ట్ ఏం జరుగుతదో అని అనిపియాలే. కానీ ఈ సినిమా చూసినంత సేపు నాకు అస్సలు అట్లా అనిపియలే. మొత్తం ఫ్లాట్‌గా పోయింది సినిమా అంతా గూడా. అన్ని రిసోర్సెస్ ఉన్నోళ్ళు గూడా మినిమమ్ సినిమాలు తీస్తే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వుడు చాలా కష్టం. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. థాంక్ యూ.